ఉదయాన్నే లేచి ఏం చేశారు? ఫోన్ పట్టుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? మీ పనులన్నీ సఫలం అవ్వాలంటే మీరు చేయవలసిన మొదటి పని మొదటిగా దేవునితో ఒక 5 నిమిషాలు గడపడం. ఈ రోజును గందరగోళంతో కాదు, దేవుని అధికారంతో ప్రారంభించండి. ఈ 5 నిమిషాల ప్రార్థన మీ సమస్యల మీద మీకు విజయాన్ని ఇవ్వబోతుంది. అడ్మినిస్ట్రేషన్స్, మీటింగ్స్, టెన్షన్స్, ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని ఇవన్నీ మిమ్ము చుట్టుముట్టక ముందే 5 నిమిషాల ప్రార్థన ద్వారా మీ ఆత్మను రీఛార్జ్ చేసుకోండి. ఈ రోజంతయు శాంతిని, సమాధానాన్ని అనుభవించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మన పనులు అన్నీ సఫలీకృతం అవ్వాలంటే ఈ రోజును దేవుని ఆశీర్వాదంతో ప్రారంభించాలి. అందుకనే మార్నింగ్ ప్రేయర్, ఉదయకాల ప్రార్థనను ప్రార్థించుకుందాం. ఫస్ట్ కృతజ్ఞతా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడైన మా తండ్రి, ఈ అందమైన ఉదయకాలాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు. గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి సజీవంగా ఈ నూతన దినాన్ని చూడటానికి మీరు చూపిన కృపకై మీకు వేలాది స్తోత్రాలు. సూర్యుని వెలుగుతో పాటు మీ వాగ్దానపు వెలుగును మా హృదయాల్లో నింపండి. మనల్ని మనం సమర్పించుకుంటూ ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈరోజు మా ముందున్న ప్రతి బాధ్యతను, ప్రతి పనిని మీ పాదాల చెంత పెడుతున్నాం. మా ప్లానింగ్ కంటే మీ చిత్తమే గొప్పది. ఈరోజు మేము వెళ్ళే ప్రతి అడుగులో మీరు తోడై ఉండండి. మేము చేసే ప్రతి పనిలో మీ మహిమ కనిపించేలా చేయండి. మా ఆలోచనలను, మా మాటలను మీ అదుపులో ఉంచండి. శక్తి మరియు జ్ఞానము కోసం ఈరోజంతయు మనం అలసిపోకుండా శక్తితో పనిచేసేటట్లు, జ్ఞానముతో పనిచేసేటట్లు మనకు కావలసిన శక్తిని దయచేయమని వేడుకుందాం. తండ్రి, నేడు మేము ఎదుర్కోవలసిన సవాళ్లను జయించే శక్తిని మాకు ఇవ్వండి. ఆఫీస్లో కానీ, వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీ పరలోక జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పని ఒత్తిడి మమ్మల్ని కుంగదీయకుండా మీ కృప మాకు తోడుగా ఉండి మమ్మలను బలపరచునుగాక. అపజయాలను చూసి భయపడకుండా మీ మీద నమ్మకం ఉంచి ముందుకు సాగే ధైర్యాన్ని ఇవ్వండి. మా చుట్టూ మీ దేవదూతల కాపుదలను ఉంచండి. సంరక్షణ మరియు శాంతి కొరకు ప్రార్థన. ప్రభువా, మా చుట్టూ మీ దూతల కాపుదలను ఉంచండి. అపవాది తంత్రాల నుండి, అనారోగ్యం నుండి, దుష్ట ఆలోచనల నుండి మమ్ము కాపాడండి. లోకం ఇవ్వలేని మీ దివ్య శాంతిని మా హృదయాల్లో నింపండి. మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను మీ దీవెనలతో నింపండి. ఎవరైతే ఈ ఉదయం వేదనతో, భయముతో ఉన్నారో వారిని మీ ప్రేమతో తాకండి. చివరిగా, ఈ రోజంతా మీ వెలుగులో నడిపిస్తారని నమ్ముతూ మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి, ఆమెన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమెన్.
పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈ వీడియో చూడటం మీకు అదృష్టం. ఎందుకంటే ఉదయకాలం దేవునితో ప్రార్థించటం ఈ వీడియో మనకు నేర్పిస్తుంది. మీరు ప్రార్థించండి. ఈ వీడియోని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. అలాగే సాయంత్రం మరొక ప్రార్థన ద్వారా కలుసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.